నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి అచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మన ఇంట్లో చాలాసార్లు కొబ్బరి అయితే ఉంటుంది కదా, సో ఇలా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి అచ్చు తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని పాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరిని ఇలా తురుములా చేసేసుకుని 1.5 కప్పు వరకు ఈ కొబ్బరి తురుమును వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ నేతిలో ఈ కొబ్బరి తురుమును దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ కొబ్బరి మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిలో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 కప్పుతో కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార కొబ్బరి తురుము కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్తో సగం వరకు వాటర్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం ఇలా వాటర్ వేయడం వల్ల ఇలా పంచదార మొత్తం కరిగి మనకి పాకం రావడం స్టార్ట్ అవుతుంది ఒక 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఈ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి అచ్చుకు పాకం ఎలా ఉండాలంటే తీగ పాకానికి కాస్త ఎక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్న ఒక ప్లేట్లోకి ఈ కొబ్బరి పాకాన్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచేయాలి. మనకి కాస్త గట్టి పడుతుందన్నమాట. ఇలా కాస్త గట్టిపడిన తర్వాత ఒక చాక్తో మనకు కావలసిన సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు కదపకుండా అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ కొబ్బరి అచ్చు అయితే గట్టిపడుతుందన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఇలా బోర్లించేసి గట్టిగా ఇలా తడితే మనకి ఈజీగా ఈ కొబ్బరి అచ్చు అయితే డిమోల్డ్ అయిపోతుంది. ఈ కొబ్బరి అచ్చును చాక్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు చాలా ఈజీగా మనకి ఇలా ముక్కలుగా విడిపోతుందన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా ఈ కొబ్బరి అచ్చు అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఇలా కొబ్బరి ఉన్న ప్రతిసారి కూడా ఇలా కొబ్బరి అచ్చులు తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ కొబ్బరి అచ్చుని ట్రై చేయండి. అలాగే ఈ కొబ్బరి అచ్చు మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ చేసేసుకుంటే ఒక నెల రోజుల పైనే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.